శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 52వ శ్లోకం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం రుచ్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్యతామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. మనకి 51వ శ్లోకాల్లో పువ్వైనా తుమ్మెదైనా శివుడే అని చెప్పి శివుని దర్శింపజేశారు. అంటే శ్రీశైల మల్లికార్జునుని మన కాడ దర్శింపజేశారు. ఈ శ్లోకంలో మబ్బైనా నువ్వేనయ్యా మహానుభావా అని శివుడిని ఇక్కడ మబ్బుతో పోలుస్తున్నారు అన్నమాట. ఈ శ్లోక విశేషం అంతా కూడా శంభో వాంఛతి నీలకంధర, ఆ నీలకంధర అనే మాటలో పెట్టేసారండి. నీలకంధర అంటే కం అంటే జలం, ధర అంటే ధరించున్నది, అంటే జలమును ధరించినటువంటి వారువాహము అంటే నీటితో నిండిన మేఘము అన్నమాట. అది ఎలాంటి మేఘం? నల్లటి దట్టమైనటువంటి మేఘం అంటది. ఇప్పుడు ఈ నీలకంధర అనే శబ్దానికి ఒక మబ్బు పరంగా చూసినట్టయితే నల్లటి మబ్బు అని, మరి శివ పరంగా చూస్తే నీలకంఠుడు కదండి ఆయన. కంధర అంటే కంఠం అనే అర్థం అనమాట. నీలకంఠుడు అని రెండో అర్థం శివపరంగా తీసుకోవాలన్నమాట. ఈ పదం అర్థం తీసుకుని ఈ రెండిటి అర్థాలు అంటే అటు మేఘపరంగాను ఇటు శివమేఘ పరంగాను కూడా స్ఫురించేటట్లు ఈ శ్లోకం అంతా కూడా వర్ణిస్తున్నారు ప్రతి పదంలో కూడా. అందులో మొదటి పదం కారుణ్యామృతవర్షిణం. నీల మేఘం జలాన్ని వర్షిస్తుందండి. అది నిండి ఉంటుంది కదండి, మేఘం నిండా నీరు, అందుకని. మరి ఈ శివుడు అనేటువంటి నీలకంధరం కారుణ్యం అనేటువంటి అమృత వర్షాన్ని కురిపిస్తుంది. ఇప్పుడు ఆ మబ్బు ఉందంటే కాసేపు ఉంటుంది, ఆ కాసేపు వర్షం కురిస్తుంది, మళ్ళీ ఆపేస్తుంది. మరి ఈ శివమేఘం ఎంతైనా ఎప్పటికైనా కరుణారసం అనేటువంటి వర్షం కురిపిస్తూనే ఉంటుంది నిరంతరం కూడా అన్నమాట. అది తర్వాత ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం. వేసవి వేడి తాపాన్ని మనం తట్టుకోలేనప్పుడు ఆ మబ్బు వచ్చినట్టయితే, ఎంత మబ్బు వచ్చి అది వర్షిస్తుంటే ఎంత హాయిగా ఉంటుందండి. ఆ తాపాన్ని పోగొట్టి ఎంత చల్లబరుస్తుందండి, నిజంగాను ఎంత హాయిగా ఉంటుంది చూసారా అలా. మరి ఈ శివుడు అనేటువంటి మేఘం ఆపదలనేటువంటి తాపాన్ని పోగొట్టడంలో కర్మఠం అంటే సమర్థమైనది అని చెప్తున్నారు అనమాట. తర్వాత విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్య. సుమనస్సులు అంటే ఇక్కడ రైతులు అనే అర్థంలో చెప్పారండి. ఆ రైతులకి ఈ సుమనస్సులకి ఆ సాదృశ్యం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే రైతులు, వాళ్ళకి ఎటువంటి స్వార్థ బుద్ధి ఉండదు. విస్తారంగా మంచి పంటలు పండాలని, అలా పండినటువంటి పంట అందరి గడపలో నింపాలని, అందరూ సుఖంగా ఉండాలని నిండైన మనసుతో కోరుకుంటారా రైతులు. అందుకే సుమనస్సులు అనేటువంటి పదం సద్భావనతో కూడినటువంటి ఆ రైతుకి సరిగ్గా సరిపోతుంది అనమాట. అది అందుకని ఆ సుమనస్సులేమో ఈ మేఘం గురించి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారట. మరి శివమేఘం పరంగా చూసినట్లయితే జ్ఞానం అనేటువంటి సస్యములు, అక్కడ సస్యములు అంటే పంటలు అన్నమాట, జ్ఞానం అనే సస్యములు పండాలని నీలకంఠుని కోరుకునే సుమనస్సులు అంటే సత్పురుషులు, దేవతలు అని అర్థం అన్నమాట. శివుడు కురిపించితే కానీ జ్ఞానం అనేటువంటి పంట పండదండి. మనం ఎంత కష్టపడినా ఆయన కూడా మనకి సహకరించాలి, ఆయన సంకల్పం కూడా ఉండాలి కదా. మరి భగవద్ అనుగ్రహమే జ్ఞాన వర్షం అనమాట. అందుకే అంటారు మన తెలుగులో చూసారా, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అంటే ఇదే. లౌకికంగా చూసినా పారలౌకికంగా చూసినప్పుడు కూడా మనం నిండాలంటే ఆయన ఇవ్వాలి అంతే. ఇప్పుడు చూడండి, మన శరీరం మన మనస్సే మన ఇల్లు కదండి. మరి అది నిండాలంటే ఎవడు ఇవ్వాలి మనకి సంపద? ఈశ్వరుడే ఇవ్వాలి కదండి. మరి అదనమాట. తర్వాత ఇచ్ఛాకృతిం. ఇచ్ఛ అంటే కోరిక, తను ఇష్టం వచ్చిన ఆకారం ధరించేది అనేది మబ్బు అనమాట. ఆ ఆకారాలు కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం భావించుకోవచ్చు. ఒక్కో మబ్బు ఏమో గుర్రంలా కనబడుతుంది, ఒకడికి ఏమో ఒక రాముడిలా కనబడతాడు, రాముడు బాణంలా కనబడుతుంది, ఒకరికి హనుమంతుడిలా కనబడుతుంది, రకరకాలుగా. అందుకని ఇష్టం వచ్చిన ఆకారం ధరించేది అనేది మబ్బు.
ఆ ఇష్టం వచ్చినట్టు ఆకారాలు మన భావంలోకి వస్తుంటాయి మామూలుగా మబ్బుని చూసినప్పుడు. అయితే అలాగే శివుడు కూడా ఏంటి, శివుడు అనేటువంటి భగవంతుడు కూడా భక్తులు ఇచ్చకు, అంటే భక్తుల యొక్క కోరికకు తగినటువంటి ఆకారాలు ధరిస్తూ వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటాడు అన్నమాట. అది ఇచ్ఛాకృతిం అనేటువంటి మాటలు అంత అర్థం చక్కగా పెట్టారు చూసారా. తర్వాత నృత్యత్ భక్త మయూరం అని చెప్పారు. ఆ మబ్బు రాగానే నెమళ్ళన్నీ కూడా, మయూరం అంటే నెమళ్ళు అనమాట, నెమళ్ళన్నీ కూడా పురులు విప్పి నాట్యం చేస్తుంటే ఎంతో ఆనందంగా అనమాట. మరి శివుడు అనేటువంటి మబ్బు రాగానే భక్తుల మనస్సులు అనేటువంటి నెమళ్ళు పెళ్ళుబిగిన ఆనందంతో నృత్యం చేస్తుంటాయి. ఎందుకంటే ఆ శివుడు అనేటువంటి తనలో ఒక స్మరణలోకి వచ్చాడు అంటే, ఆ శివుడు తన మనస్సులో తిరుగుతాడంటే ఒక మేఘంలాగా భక్తులందరూ కూడా ఆనంద నృత్య హేళ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ తెలుస్తుంది అనమాట. అద్రి నిలయం, అద్రి అంటే కొండ, మబ్బు ఎప్పుడు కొండ నుంచే వస్తుంది కదండి, కొండ మీదే ఉంటుంది కదండి. అది మబ్బు పరంగా చూస్తే. మరి ఈ శివుడు అనే మబ్బు నిత్యం ఉండేది కొండ మీద కదండి. ఆయన ఎవడైనా వెండి కొండల రాయుడు కదండి ఆయన. అయితే శ్రీశైలంలో ఉంటాడు, లేకపోతే హిమాలయంలో ఉంటాడు, లేకపోతే కైలాసంలో ఉంటాడు, అంతే కదండి. ఎక్కడ చూసినా కొండ మీదే ఉంటాడు ఆయన. అందుకని అద్రి నిలయం అని చెప్పారు. చెంచె జటామండలం, మబ్బుల్లో మెరుపు తీగలు ఉంటుంటాయి, అది తళక్ తళక్ మనం మెరుస్తూ ఉంటాయి అనమాట. మరి శివుడు అనేటువంటి మబ్బులో ఆయన యొక్క ఇటు అటు తిరిగిన జటాజూటం ఉంటుంది చూసారా. ఆ జటాజూటం అనే మెరుపు తీగలు కదలాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ జటాజూటం ఎప్పుడైతే ఇలా ఇటు అటు తిరుగుతూ కదలాడుతుందో అవి పెద్ద మెరుపు తీగలాగా అక్కడేమో మనకేమో తళుక్ తళుక్ మనం మెరుస్తూ ఉంటాయట. అలాంటి శివుడు అనేటువంటి మబ్బు మనస్సును కానీ ఆవరించినట్లయితే ఎంత బాగుంటుందో ఒక్కసారి మన భావంలోకి తెచ్చుకోండి ఒకసారి. అలాంటి మబ్బు కోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను అని భక్తుడు, ఆ భక్తుడు ఎలా ఎదురు చూస్తున్నట్ట, మనశ్చాతక, చాతక పక్షిలాగా ఎదురు చూస్తున్నట్టండి. చాతక పక్షి దాహం వేస్తే మబ్బు నుంచి నేరుగా పడేటువంటి వర్షపు ధారాల జలాన్ని మాత్రమే తాగుతాయట. దానికోసం ముక్కు పైన పెట్టుకుని మబ్బుకేసి చూస్తూ వెళ్ళకిలా పడుకుంటాయటండి చాతక పక్షులు అనేటువంటివి. ఏ కారణం చేతన ఆ నీరు అందకపోయినట్లయితే గొంతెండి చచ్చిపోతుందే కానీ నేల మీద నీరు ఎంత పుష్కలంగా ఉన్నా, ఎంత సమృద్ధిగా ఉన్నా సరే ఒక్క చుక్క కూడా ముట్టుకోదట. అంటే దానికి భూస్పర్శ తగిలినటువంటి నీరు ఆ చాతక పక్షి ఎప్పుడు కూడా త్రాగదట. అలాగే శివుడు అనేటువంటి మబ్బు మనస్సులో తిరుగుతుంటే భక్తుడేమోను ప్రపంచంకే అసలు చూడు, అంటే బహిర్ముఖ దృష్టి వాడికి ఉండనే ఉండదు, పూర్తిగా అంతర్ముఖుడైపోతాడట. ఎందుకు, లోపల వాడేవాడు శివుడు, మరి అంతకన్నా ఆనందం ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు. మరి అంటే ప్రాపంచిక సుఖాలు నాకు అక్కర్లేదు, ఆ శివమేఘం అనే కారుణ్యామృత వర్ష ధారలే చాలు అని అనుకుంటూ ఉంటాడట ఆ భక్తుడి నిజంగా. చూసారండి ఎంత చక్కటి రమ్యమైన భావం అండి. ఇది శంకర భగవత్పాదాలు తప్ప ఎవరు ఇవ్వగలరండి ఇలాగ నిజంగా. ఈ విధంగా శివుడి కదలికలో నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే నాట్యంలోకి, శివనాట్యంలోకి తీసుకుపోతున్నారండి. తీసుకుపోతూ ఆ శివునిలో నటరాజును దర్శింపజేస్తున్నారు. ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాల వరకు కూడా అనమాట. ఇక్కడ మేఘంలా కదులుతున్నట్టు ఆ శివుడిని ఒక నటరాజుగా చూపించారా. ఇప్పుడు తర్వాత శ్లోకాల్లో కూడా ఆ నటరాజుని ఏ విధంగా మనకి దర్శింపజేస్తారో కూడా అది చూసి మనం తరిద్దాం. మనం అటువంటి శివమేఘం మన మనస్సులో కారుణ్య అమృత జ్ఞాన వర్షధారలు కురిపించాలని కోరుతూ ఈ శివ జ్ఞానాన్ని, ఈ శివానందాన్ని అందిస్తున్నటువంటి శ్రీ శంకర భగవత్పాదుల పాద పద్మాలకి నమస్కరిస్తూ నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే హరి ఓం నమ శివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.